ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాను. తీతు పత్రికలో కృప ప్రత్యక్షమై దేవుని కృప ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన కృప ఏం చేస్తుంది? మొట్టమొదట కృప ఏం చేస్తుంటే బోధ చేస్తుంది. కృప బోధిస్తుంది. కృప ఏమని బోధిస్తుందో చదువుతాం. కృప ఏం చేస్తుంది? దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. మానవులలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. వాస్తవానికి మనుషుడు తను చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత అనుభవించాలి. దేవుని ఉగ్రత అనుభవించవలసిన మనుషుడు అనుభవించకుండా మనిషిని స్థలంలో క్రీస్తుబాబు నిలిచి దేవుని యొక్క ఉగ్రతను అనుభవించాడు. దేవుని ఉగ్రత భయంకరమైన ఉగ్రత. క్రీస్తుబాబు శిలువ మరణంలో ఎలాంటి వేదన అనుభవించాడో అలాంటి వేదన దేవుని ఉగ్రత అనుభవించాడు నరకం అనుభవించాలి. వాస్తవానికి ప్రభువైన యేసు నరకం యొక్క రుచి ఎలాగుంటుందో కల్వరి శిలువ అనుభవించి మానవ జాతిని ఆ నరకము వ్యాధి నుంచి తొలగించడానికి ఈ కార్యక్రమం జరిగించాడు. కాబట్టి దేవుని యొక్క కృప ఆ శిలువలో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన దేవుని కృప బోధిస్తుంది. నెంబర్ 1, కృప ఏం చేస్తుంది అంటే బోధిస్తుంది. ఏమని బోధ చేస్తుందో జాగ్రత్తగా ఆలకిస్తాం. తీతు పత్రికలో కృప చేసే బోధ ఏంటి? ఏమని బోధిస్తుంది కృప? తీతు పత్రిక 2వ అధ్యాయం సమస్త మనుషులకు 11వ వచనం నుండి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై కల్వరి శిలువలో. మనుషుల్ని శిక్షించడానికి బదులు ప్రభువైన యేసును శిక్షించిన దేవుడు మనకు దయ చూపించి ప్రేమ చూపించి రెంటిని మిళితం చేసి క్రీస్తులో కనపరిచాడు కల్వరి శిలువలో. సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి ఏం చేయమన్నాయన? అరే భక్తిహీనతను విసర్జించు, ఇహలోక సంబంధమైన దురాశ కలిగి ఉండకు. భక్తిహీనత మీద దురాశ మీద దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి బయలుపరచబడుతుంటది. రోమీయులకు 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ సమాచారం రాబడి ఉంది. రోమీయులకు 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. కాబట్టి దుర్నీతి పరుల మీద భక్తిహీనత మీద దేవుని యొక్క కోపము ఉగ్రత బయలుపరచబడుతుంది కనుక ఉగ్రత నుండి తప్పించుకోవడానికి పరమ దేవుడు ఈ సమాజ సందేశం. ఆయన నువ్వు పాపం చేస్తే భక్తిహీనుడు అయితే నీ మీద నా ఉగ్రత ఉంటుంది, నా పాపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంటుంది. కాబట్టి భక్తిహీనతను విసర్జించు. నా కోపానికి నువ్వు పాత్రుడు కావద్దు. భక్తిహీనుడు కోపానికి పాత్రుడు అవుతారు, నువ్వు భక్తిహీనుడు కావద్దు. భక్తిహీనతను విసర్జించు. రెండవది ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించు. కృప బోధించే బోధ కల్వరి శిలువలో నుండి దేవుని యొక్క కృప ఈ బోధ చేస్తూ ఉంది. ప్రభువైన యేసు మనపక్షంగా తన దేవుని యొక్క ఉగ్రతను అనుభవించి శిలువ మరణాన్ని రుచి చూచి మనుషులందరి కొరకు మనం రుచి చూడటానికి మనుషుల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు. హెబ్రీయులకు 2వ అధ్యాయం 9వ వచనంలో మనుషులందరి కొరకు మరణము రుచి చూడాలని దేవదూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు మన కోసం మరణం అనుభవించి శిలువ మరణం అనుభవించి శ్రమ అనుభవించి దేవుని ఉగ్రతను అనుభవించి అంటున్నాడు, నాయనా భక్తిహీనుడుగా ఉండొద్దు, ఏ లోక సంబంధం దురాశను అనుసరించొద్దు. శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఈ శుభప్రదమైన నిరీక్షణ కొలస్సీ 3వ అధ్యాయం 4వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటో చెప్పాడు. కొలస్సీ 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ శుభప్రదమైన నిరీక్షణ గురించి ఆయన మాట్లాడినప్పుడు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమవుతాం. శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తు ప్రభు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైన రోజున మనం కూడా ఆయనతో పాటు జీవంలో ప్రత్యక్షమవుతాం అని శుభప్రదమైన నిరీక్షణ. దానికోసం ఆయన భక్తిహీనతను విసర్జించు, ఇహలోక సంబంధం దురాశ కలిగి ఉండకు. లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతుకు, భక్తితో బ్రతుకు, నీతితో బ్రతుకు చెప్పాడు. ఏం విసర్జించాలి? భక్తిహీనతను విసర్జించాలి, ఇహలోక సంబంధం దురాశను విసర్జించాలి. మరి ఏం చేయాలి? శుభప్రదమైన నిరీక్షణ ఉంది.
క్రీస్తులో ప్రత్యక్షమైన మహిమలో ప్రత్యక్షమైపోతాడు. ప్రభువైన యేసు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమయ్యే ఒక నిరీక్షణ ఉంది. అది క్రీస్తు ప్రభు అనుగ్రహించే, దేవుని ప్రభు అనుగ్రహించే నిరీక్షణ. ఆ నిరీక్షణ కోసం భూమి మీద ఏం చేయాలంటే స్వస్థ బుద్ధితో. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యమైన బుద్ధి. శరీరానికి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తారు, మానసికంగా రోగం వస్తే మెంటల్ హాస్పిటల్కి వెళ్తారు. బుద్ధికి రోగం వస్తే ఎక్కడికి వెళ్తాడు? స్వస్థ బుద్ధి, ఆరోగ్యమైన బుద్ధి, రోగం లేని బుద్ధి. స్వస్థ బుద్ధితో ఉండు, రోగం లేని బుద్ధి కలిగి ఉండు. స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని కృప బోధిస్తూ ఉంది. కాబట్టి కృప యొక్క బోధన మనుషులు జాగ్రత్తగా ఆలకించాల్సిన అవసరం ఉంది. కృప ఏం చేస్తుందంటే దేవుని కృప ప్రత్యక్షమై కల్వరి శిలువలో పరలోకమందున దేవుని కృప మానవుల ప్రత్యక్షమై బోధ చేస్తుంది. మీ కొరకు నేను అనుభవించాను, మీ స్థలంలో మీద నేను నిలబడ్డాను, దేవుని ఉగ్రత అనుభవించాను, ఉగ్రతను తప్పించడానికి నేను ఈ స్థలంలో నిలబడ్డాను. మీరేం చేయాలంటే భక్తిహీనత, మీ భక్తిహీనత వల్ల దేవుని ఉగ్రత వచ్చింది. దురాశ వల్ల, ఇలోక సంబంధం దురాశ వల్ల దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది. కాబట్టి వాటిని విసర్జించాలి. శుభప్రదమైన నిరీక్షణ ఉంది, దానికోసం కనిపెట్టాలి. ప్రభువైన యేసు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా మహిమలో ప్రత్యక్షం అవుతానే నిరీక్షణ కోసం జీవితం జీవించాలి. దానికోసమని బుద్ధి స్వస్థతగా ఉండాలి, ఆరోగ్యమైన బుద్ధి కలిగిన వారై ఉండాలి, భక్తితో ఉండాలి, నీతితో ఉండాలని కృప బోధిస్తూ ఉంది. కాబట్టి కృప ఏం చేస్తుంటుందంటే మొదటి కార్యక్రమం కృప బోధిస్తుంది. కృప చేసే రెండవ విశేషమైన సంగతి, కృప బలహీనులను బలపరుస్తుంటుంది. కృప చేసే రెండవ కార్యక్రమం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తే మాటలు మాట్లాడుతున్నాడు. కృప చేసే రెండవ కార్యక్రమం, కృప బలపరుస్తుంటుంది. 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము అనేసాడు. కాబట్టి క్రీస్తు యేసులో ఉండే కృప ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంటుంది. బలహీనలను బలపరిచే కార్యక్రమం కృప చేసేది. అనేక సార్లు మనం ఏమంటుంటాం అంటే తప్పు చేసి బలహీనం కదా అంటూ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. బలహీనులను బలపరిచేది దేవుని యొక్క కృపా కార్యక్రమం. కృప మనుషులను బలపరుస్తుంటుంది. ఒక రోజున 2 కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తన సొంత జీవితంలో కృప ఎలా బలపరుస్తుంటుందో ఉదాహరణ చెప్తున్నాడు. కృప బలపరుస్తుంటుంది, బలహీనను బలపరిచే కార్యక్రమం కృప చేస్తుంటుంది. 2 కొరింథీ 12వ అధ్యాయంలో సమాచారం రాబడింది. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు అద్భుతమైన అనుభవం కలిగిన మనిషి. తను ఇలాగూ సాటిగా పోటీగా పోల్చి చూడటానికి ఎవడు సాటి అయిన మనిషి లేడు. వాస్తవానికి ప్రభు పక్షంగా తాను అనుభవించిన శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు, చెరసాలు, దెబ్బలు, ఓడపగిలి సముద్రంలో ఉండటం, ఇంకా అనేక సంగతులు తన గురించి రాసిన అనేక సంగతులు గ్రంథం రాబడి ఉన్నాయి. తనకు కలిగిన ప్రత్యక్షతలు ఇంకెన్నో ఉన్నాయంట. తనకు కలిగిన ప్రత్యక్షతలు అనేకాలు ఉన్నాయి. కాబట్టి రెచ్చిపోతాడేమో. రెచ్చిపోతే కృప నుంచి తొలగిపోతాడు మనిషి. రెచ్చిపోవటం అంటే తను తాను మెచ్చించుకోవటం, గొప్ప చేసుకోవటం, రెచ్చిపోవటం అనేది దేవుని సంకల్పంలో భాగంగా. ఎవడు రెచ్చిపోకూడదు. అందులో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో రెచ్చిపోకుండా ఉండాలని పరమాదేవుడు ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాడు. చదువుతాం 12వ అధ్యాయంలో 17వ వచనం నుండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున, ఎన్ని 1, 2, 3గా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం. హెచ్చిపోకుండా అంటే రెచ్చిపోకుండానే ఉంటాం. నేను మనగాడిని, గొప్పవాడిని, ఆడిని అనుకోకుండా నేను ఉండటానికి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై మమ్మారు ప్రభువుని వేడుకొంటిని. ఈ మనిషి ఎలాంటి విశేషమైన వ్యక్తో తెలుసు కదా మీకు. ఎలాంటి విశేషమైన వ్యక్తి అంటే తన చేతికి గుడ్డ తగిలింది అనుకో, చేతి గుడ్డ ఒకటి హ్యాండ్ కర్చీఫ్ ఉంది, తీసేసి
రోగిగా ఉన్న రోగి మీద వేసాడు అనుకో, రోగి బాగైపోతాడు. లేదు బెల్ట్ నడికట్టు కట్టుకున్నాడు అనుకో, నడికట్టు తీసుకెళ్ళి ఒక వ్యాధి దగ్గర వ్యాధి పోతుంది. అది బహు విశేషమైన కార్యము జరిగించేవాడు అపోస్తలుని పాపం. అపోస్తల కార్యక్రమం 19వ అధ్యాయం సమాచారం రాబడింది. అద్భుతమైన వ్యక్తి, రెచ్చిపోయేదానికి అవకాశాలు అనేకాలు. అపోస్తల కార్యక్రమం 19వ అధ్యాయంలో 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతమును చేయించెను. విశేషమైన అద్భుతాలు ఎలాగుంటాయి? అతని శరీరముకు తగిన చేదిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగమును వారు విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయాను. ఎలాంటి రోగమైనా తీసుకొచ్చి చేతిగుడ్డ చేసేస్తే రోగం పోతుంది. ఎలాంటి మనిషి దయ్యం ఉందనుకోండి, నడికట్టు పడేసంటే వెళ్ళిపోతుంది. అలాంటి మనిషికి ఒక ముళ్ళు ఉందంట. తీసివేయమని ప్రార్థన చేశాడు. 3 సార్లు అడిగాడు. అయ్యా, ఈ ముళ్ళు బాధిస్తుంది, గుచ్చుకుంటుంది, తీసివేయాలంటే 3 సార్లు అడిగాడండి. నీ బలహీనతలో నా బలపరచడానికి ఆ ముళ్ళు ఉండాలి, కావాలని నేను పెట్టానని చెప్పాడు ప్రత్యేకించి ప్రభానేష్. చదువుతాను 2వ కొరింథీ పత్రికలో. అందువల్ల కృప ఏం చేస్తుందంటే బలహీనులను బలపరుస్తుంటుంది. కృప చేసే విశేషమైన కార్యక్రమం. కాబట్టి రెచ్చిపోయే మనుషులకు రెచ్చిపోకుండా ఉండాలి అనేది దేవుని సంకల్పంలో, అప్పుడు రెచ్చిపోకూడదు అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. రెచ్చిపోవటం దేవుని సంకల్పం కాదు. అందువలన 2వ కొరింథీ 12వ అధ్యాయంలో మరోసారి నాకు 7వ వచ్చింది, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్టు నా నిమిత్తము నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకు సాతానిక దూతగా ఉంచబడను. అది నా యుద్ధ నుండి తిరిగిపోవనని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. అందువల్ల కృప ఏం చేస్తుందంటే బలహీనతలో బలపరిచేది కృప. నా కృప నీకు చాలు, నీ బలహీనతలో బలపరుస్తుంటుంది కృప. ఆ కార్యక్రమం చెప్పేసేసాడు. అయ్యా తొలగించయ్యా, ఈ ముళ్ళు లేకుండా తీసేయ్యా, నా చేతి కొట్టేసినైతే రోగి బాగా అయిపోతున్నాడే, నన్ను అడికట్టు పడేస్తే దయ్యం వెళ్ళిపోతుంటే నాకెందుకు లేనిపోయిన గొడవ, తొలగించవా, ఉండని. నీ బలహీనతలో నా బలం సంపూర్ణమవుతుంది, కృప నిన్ను బలపరుస్తుంది, నా కృప నీకు చాలును. కాబట్టి కృప చేసే 2వ కార్యక్రమం బలహీనలు బలపరుస్తుంటుంది, కృప బోధిస్తుంటుంది, కృప బలపరుస్తుంటుంది, కృప ధనవంతులు చేస్తుంది. కృప ధనవంతులు చేస్తుంది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం సమాచారం రాబడింది. కృప ధనవంతులు చేస్తుంది. 8వ అధ్యాయం 9వ వచనంలో 2వ కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. ఏ పాయింట్ కా పాయింట్ మీరు జాగ్రత్తగా విడదీసి చూడండి. కృప బోధిస్తుంది, కృప బలపరుస్తుంది, కృప ఇప్పుడు ప్రత్యేకించి ధనవంతులుగా చేస్తుంది. 3వ పాయింట్ 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువుని యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కృప మనుషులను ధనవంతులు చేస్తుంది. భౌతికమైన ధనవంతులు చేస్తుంది అని చెప్పలేదు గ్రంథం. ఎలాంటి ధనవంతులు చేస్తుందో గ్రంథం సూచిస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ధనవంతులు చేస్తుంది, కృప ధనవంతులు చేస్తుంది. గుర్తుపెట్టుకో, కృప చేసే 3వ విశేషమైన కార్యక్రమం యాకోబు పత్రికలో 2వ అధ్యాయం సమాచారం రాబడింది. 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతుడుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పరచుకోలేదా?
తను ప్రేమించిన వారికి తన రాజ్యమునకు వారసులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి రాజ్యమునకు వారసులు. కాబట్టి దేవుని రాజ్యమును వారసులు పేదవాళ్ళ? దేవుని రాజ్యపు వారసులు పేదవాళ్ళ? ఖచ్చితంగా పేదవాళ్ళు ఏంటని ఛాన్స్ ఉండదు. ఎందువల్లంటే దేవుని రాజ్యపు వారసులు దేవుని వారసులు. దేవుని వారసులు అంటే దేవుని సొత్తుకు వారసులు అయి ఉంటారు మనుషులు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని సొత్తుకు వారసులు పేదవాళ్ళ? ఖచ్చితంగా అయ్యి ఉండేదని ఛాన్స్ ఉండదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడి ఉంది. 8వ అధ్యాయం 16-17 వచనాల్లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తుతోటి వారసులం. వారసులు అంటే తండ్రి ఆస్తిని పంచుకునే హక్కు గలవారు వారసులు. వారు వారసులు అంటే నేను ఏదైనా సంపాదించుంటే భూమి మీద దాన్ని పొందటానికి నన్ను నా గర్భవాసాన్ని పుట్టిన వారు వారసులై ఉంటారు. ఎలాగ వారసులై ఉంటారో నేనేం సంపాదించలేదనుకో, అది వేరే సమాచారం. వారసత్వం అంటే అది. ఒక జమీందారు ఒక బిడ్డని తన కుమారునిగా స్వీకరించాడు అనుకో, అప్పుడు స్వీకరించిన బిడ్డ వెంటనే ఏమైపోతాడు? జమీందారు స్టేటస్లో ఉండిపోతాడు. వారసత్వం. దేవుని వారసులు పేదవాళ్ళు కాదు. వాస్తవానికి ఈ ఊర్లో గొప్ప ధనవంతుడు ఎవరు నాకు తెలియదు. ఈ ఊర్లో గొప్ప ధనవంతుడు ఎవరైనా ఉన్నా చంద్రమండలంలో ప్లాట్ కొన్నాడా? చంద్రమండలం ప్లాట్ కొంటే ఎంత ఉన్నవాడే కదూ. మాకు చంద్రమండలం ప్లాట్లు ఉన్నాయి అనేసాడు. ఉన్నవాడనమాటే కదా. చంద్రమండలం ప్లాట్ కొనటం కుదరదు, కానీ దేవుని రాజ్యంలో ఒక అడుగు కొనటం సాధ్యం కాదు. పరలోక రాజ్యంలో దేవుడు ఫ్లాట్లుగా ఇచ్చేది ఆయన ఇంట్లో వారసులుగా చేస్తుంటాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాసం. F1 4వ అధ్యాయం 14వ అధ్యాయం ప్రభువుని తెలియజేసే సంగతి. మీ హృదయములు కలవరపడేకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే చెప్పేవాడిని. నేను మీకు స్థలం సిద్ధపరిచి పెడుతున్నాను. కాబట్టి దేవుని ఇంటిలో వారసత్వం పొందేవాడు పేదల ఖచ్చితంగా కాదు. కాబట్టి కృప ఏం చేస్తుందంటే మనుషులను ఆత్మ సంబంధంగా ధనవంతులు భాగ్యవంతులు చేసేది కృప. కృప మనుషులను భాగ్యవంతులుగా చేస్తుంది. పేదలుగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నా దృష్టిలో నాకు ధనవంతుడు ఎవడో కనపడ్డు, వేరుగా మాట్లాడక్కర్లేదు. నా దృష్టిలో ధనవంతుడు కూడా కనపడ్డు. ఎందుకంటే ఎవడికి ఏం ధనం ఉన్నా పరలోక రాజ్యంలో ఒక అడుగు కూడా ఉండే స్థలం ఉండదు. ధనవంతుడు కనపడ్డు, కొనలేడు అక్కడ. అది కొనేది కాదు, వాస్తవానికి కృపలో అనుగ్రహించబడేది దేవుని వారసత్వం. నా కంటి ముందు ధనవంతుడు కనపడ్డు. ఒకవేళ అంబానీ సోదరుని తీసుకొచ్చి పెట్టామనుకోండి ధనవంతుడు అని నేను అనుకోను. వాస్తవమైన సంగతి అది భౌతికమైంది. తన సంపాదన అంతటితో పాటు దేవుని రాజ్యంలో ఒక అడుగు కొనలేడు. పరలోక రాజ్యంలో ఒక అడుగు కొనలేడు. పరలోకాన్ని వర్ణించడానికి వీల్లేదు. వాస్తవానికి నేను వర్ణన నోటి మాటతో చెప్పలేదు. దాన్ని వర్ణించిన రోజున ఏం చెప్పాడంటే దేవుని రాజ్యపు వారసత్వాన్ని గురించి భౌతికంగా మనుషులు అర్థం చేసుకోవటానికి కాదు, భౌతికమైంది కాదు అది. భౌతికంగా అర్థం చేసుకోవటానికి ఏమన్నాడంటే బంగారు వీధులు ఉంటాయి అన్నాడు. బంగారు వీధిలో నడిచేవాళ్ళు పేదల, భాగ్యవంతుల వాళ్ళు. రత్నాలతో పునాదులై పడతాయి, ముత్యాలతో ద్వారాలు కట్టబడితేన వాళ్ళు పేదల, భాగ్యవంతులు ఉంటారు. అందువలన దేవుని రాజ్యమునకు వారసులైన వారు భాగ్యవంతులు, విశ్వాసమందు భాగ్యవంతులు. అలాగూ చేసేది దేవుని యొక్క కృప. మనుషుడు తన ధనంతో, శక్తితో, తన జ్ఞానంతో దేవుని రాజ్యమునకు వారసుడు కానేరు. ఏం చేసుకోడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరు. దేవునికి రాజ్యానికి వారసుడు కావాలంటే కృప వలన మాత్రమే జరుగుద్ది. కాబట్టి కృప ఏం చేస్తుంటే మనుషులను దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంటుంది. నా ప్రియ సహోదరులు ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు, పేదలు కాదు వాళ్ళు దరిద్రులు అంటే.
ఈ లోక విషయంలో దరిద్రులైన వారు నా బట్టోళ్ళు, నేను దరిద్రుని కాదనుకో, పేదవాడిని, దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతుడిగా తాను ప్రేమించే రాజ్యములకు వారసుడిగా ఉండటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? కృప చేసే కార్యక్రమం కాదు అది. కాబట్టి కృప మనుషులను ధనవంతం చేస్తుంది. కృప బోధిస్తుంది. కృప బలహీనను బలపరుస్తుంటుంది. కృప పేదలను ధనవంతులుగా చేస్తుంది, దేవుని రాజ్యపు వారసులుగా చేస్తుంటుంది. కృప రక్షిస్తుంది. కృప చేసే కార్యక్రమం రక్షించే ఒక విశేషమైన ప్రక్రియ జరిగిస్తుంటుంది. ఎఫెసీయులకు 2:8 ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అది విశేషమైన సంగతి. కృప రక్షించే కార్యక్రమం జరిగిస్తుంది. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది ఒక కృప వరం. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరిని అతిశయపడి వీళ్ళే. కాబట్టి కృప వల్ల కలిగే రక్షణ మరొక రూపంగా కలగదు. దేవుడు కృప వల్ల మానవ జాతిని రక్షిస్తాడు. రక్షించటం అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రక్షణ అనే మాటకు సరైన అవగాహన లేని మనుషులు రక్షణ మాట్లాడుతున్నారు. అసలు రక్షణ అంటే ఏంటి? కృప రక్షించే విశేషమైన కార్యక్రమం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కృప రక్షిస్తుంది. 9-10 సమాచారం రాబడింది. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమైండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించే మరి నిశ్చయముగా రక్షించబడదు. కాబట్టి రక్షించబడటం అనేది దేవుని ఉగ్రత నుండి తప్పించబడేది. కృపలో జరిగే కార్యక్రమం. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఏ నరుడు ఏ మంచి కార్యం చేసి కృప నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఏ నీతి కార్యం జరిగించి ఉగ్రత నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి పరమ దేవుడు ఏం చేశాడంటే ఉగ్రత నుండి తప్పించడానికి ఉచితంగా నిర్హేతుకంగా ప్రభువైన యేసుక్రీస్తు కలవరిశిలో చూపిన కృపా కార్యక్రమం వల్లనే సంగతి జరుగుతుంది. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, దేవుని ఉగ్రత నుండి తప్పించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగేది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగేది కాదు కనుక ఎవడు అతిశయపడలేదు. రక్షింపడ్డామని రూమెరటానికి వీలుండదు. కృప మనుషులను కృప ఇచ్చే రక్షణ మనుషులను దీనులుగా తయారు చేస్తుంది. కృపను రక్షించబడ్డాను, లేకపోతే ఉగ్రతకు పాత్రుడయ్యేవాడినే. దేవుని ఉగ్రతకు పాత్రుడైతే నరక పాత్రుడయ్యేవాడిని. ఒకళ్ళ నరకం యొక్క పరిస్థితి మీరు ఆలోచన చేసుకుంటే, ప్రభువైన యేసు కల్వరి శిలువలో అనుభవించిన వేదన అంచనా వేయగలమా? అంచనా వేయడానికి వీలుండదు. భయంకరమైన శిలువ మరణం యొక్క వేదన వర్ణించడానికి వీలేని కార్యక్రమం. అంతటి వేదన యుగములు రాత్రి బట్టలు అనుభవించవలసిన కార్యక్రమం దేవుని ఉగ్రత అంటే. అది మనుషుల నరకంలోనికి అనుభవించిపోయేది. కానీ అలాంటి పరిస్థితుల నుంచి కృప తప్పించింది, రక్షించింది. మనం విశ్వాసం ద్వారా కృప చేతని రక్షించబడి ఉన్నాం. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగింది కాదు, ఎవడు అతిశయపడి వీల్లేదు. అతిశయించడానికి వీల్లేంది కృపను గురించే రక్షణ యొక్క విశేషమైన సంగతి. ఇప్పుడు ఏం చేశాడు? కృప ఏం చేస్తుంది? కృప మొట్టమొదటిగా బోధిస్తుంది, రెండవది బలపరుస్తుంటుంది, మూడవది ధనవంతులుగా చేస్తుంటుంది, 4 కృప రక్షిస్తుంటుంది. కృప చేసే మరొక విశేషమైన సంగతి, నేను గొప్పవాడిని చేస్తుంది కృప పొందిన వారు గొప్పవాళ్ళని చేసేది కృప మనుషుల్ని గొప్పవాళ్ళు చేస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం సమాచారం రాబడింది. 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం సమాచారం రాబడింది. కృప చేసే విశేషమైన సంగతులు. మనుషులు కృపలో నిలిచిండటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. అంటే దేవుని కృపను పొందేవాడు ధన్యులై ఉంటారు, ధన్యజీవులు. 1వ అధ్యాయం 10వ వచనం మీకు కలుగు ఆ కృపను గుర్చి. అది విశేషమైన సంగతి. మీకు కృప కలుగుతుంది అని చెప్పేసి మీకు కలుగు ఆ కృపను గుర్చి మాట్లాడుతాడు అక్కడ పేతురు. మీకు కలుగు ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు
ప్రవచించిన ప్రవక్తలు ఎవరు? మీకు కలిగే కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎవరు? యెషయా లాంటి మహాభక్తులు. యెషయా అనే ఈ ప్రవక్త ఉజ్జియా, యోతాం, ఆహాజ్, హిజ్కియా అనే నలుగురు రాజుల యొక్క పరిపాలన కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్త రాజుంట్లోకి ఏకాయికి వెళ్ళిపోయి మాట్లాడతాడు. అందులో ఎంత ఏకాయికి వెళ్తాడు, ధీమాకి వెళ్తుంటాడంటే నేరుగా రాజుంట్లోకి వెళ్ళిపోయి, ఉజ్జియా నువ్వు బ్రతకు చస్తావు, నీళ్ళు చక్క పెట్టుకొని చెప్పగలిగినంత దమ్ము కలిగిన వాడు మామూలుడు గారు. మీకు ప్రవచించిన ఈ కృపను గురించి మీకు ప్రవచించిన ప్రవక్త ఎలాంటి వాడు యెషయా నేరుగా వెళ్ళిపోయి మోమాటం లేకుండా, ఉజ్జియా ఇల్లు చక్క పెట్టుకో చస్తావు బ్రతకో అని చెప్పి రాగలిగినంత దమ్ము కలిగిన వాడు. అలాంటి ప్రవక్త కంటే నేను గొప్ప చేసింది కృప. దానియేలు మహాభక్తుడు ఉన్నాడు. దానియేలు ప్రవక్త ఎలాంటి ప్రవక్త మేము మాటలతో చెప్పడానికి అవకాశం ఉండదు. రాజుగారు కలగని మర్చిపోయాడు. కలభావం చెప్పమన్నాడు ముందు మొత్తానికి. అబ్బా నేను కలగనన్నా నాకు కలభావం చెప్పమన్నాడు. వచ్చారు జ్ఞానులందరూ చుట్టూ ముగేశారు. నువ్వేం చెప్తామయ్యా? రాజు కళ చెప్పడానికి ప్రయత్నం చేస్తే కళ అతని మనసులోంచి ఆవిరైపోతుంది. కళ జ్ఞాపకం లేదురా, నాకు కలభావం చెప్పాలండి అంటే కళ చెప్పకుండా కలభావం ఎవరు చెప్తాడు? అసలు ఎవడు ఏ రాజు అడగడు అలాంటి ప్రశ్న. బాగాలేదు, రాజుగారు మార్చుకోవాల్సిందనే టైప్లో మనుషులు మాట్లాడడం ప్రారంభిస్తే రాజుగారికి అర్థమైన పరిస్థితి లేదు. కలయాపన చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే కాదు అబ్బాయి, మీరు కలభావాన్ని నిజమే చెప్పగలిగిన వాళ్ళు అంటానికి ముందు నాకు కళ చెప్పండి, ఆ తర్వాత భావం చెప్తారు అని. ఇలాంటి భయంకరమైన పరీక్ష పెట్టేటప్పటికి నేరుగా హర్యోక్ అనే ఆ నపుంసకుల అధిపతి కత్తి తీసుకుని నేరుగా దానియేలు దగ్గరికి వెళ్ళాడు. వేసైపోతున్నాడు. ఏంటి నా దగ్గర ఏంటి కత్తి తీసుకొచ్చావు, ఏంటి కథ ఏంటి జరిగింది? రాజుగారికి కళ వచ్చిందంట. దాని భావం చెప్పమని మనుషులు అడిగాడు. భావం చెప్పమంటే వాళ్ళు కళ చెప్పమంటారు. రాజుగారు కళ మర్చిపోయాడంట. రాజుగారికి కళ భావం చెప్తే బ్రతికింది, లేకపోతే జ్ఞానం చంపేయమన్నాడు. నువ్వు కూడా దానికి సంబంధించిన జ్ఞానం కదా, నేర్చానికి వచ్చేసామన్నాడు. అంటే రాజు దగ్గరికి పోతాం మాకు పదండి. నేను నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చాడు. ఏంటి సంగతి ఏంటి? అబ్బాయి నేను కలగన్నాను, కలభావంగా నాకు కలగపోయింది, కలగావాలా కలభావం కావాలని చెప్పడానికి ఏమైనా ఉద్దం ఉందా అంటే నేను చెప్పలేను, కానీ పరలోకమంది దేవుడు ఒక ఆయన ఉన్నాడు చెప్పడానికి. నేను అలాంటి దమ్ము కలిగిన వాడిని కదని నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే పరమ దేవుడు రాజుకు వచ్చిన కళ ఈ మనిషికి మనసులోకి వచ్చింది. దానికి భావం చెప్పగలిగిన సామర్థ్యం తనకు కలిగింది. కాబట్టి కళ భావం చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన దానియేలు కంటే కృప నేను గొప్ప చేసింది అంటున్నాడు గ్రంథం. అది విశేషమైన సమాచారం. కృప మనుషులను గొప్ప చేస్తుంది, కృప చేస్తుంది. నన్ను నేను గొప్ప చేసుకోను. నన్ను నేను గొప్ప చేసుకుని ఎందుకు గొప్ప చేసుకుంటాను? కప్ప ఉబ్బి ఏనుగంత కాదు, కప్ప ఏనుగు కాదు ఎప్పుడు. అందువల్ల కప్ప ఉబ్బితే ఏనుగు కాదు. కాబట్టి కృప ఏం చేయాలి? ఏదైనా గొప్ప చేయాల్సింది కృప. కానీ మనుషుడు తను గొప్ప చేసుకోవడానికి కుదరదు. కృప చేసే గొప్పతనం గురించి మాట్లాడుతున్న గ్రంథం. ఇప్పుడు మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు యెషయా లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు తమ విషయం తమ మీద క్రీస్తు ఆత్మ, క్రీస్తు శ్రమను గురించి, అటువంటి తర్వాత కలుగు మహిమను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు క్రీస్తు ప్రభు శ్రమ తర్వాత కలుగు మహిమను గురించి ముందుగా ప్రవక్తలు సాక్ష్యం చెప్పారు. ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించవచ్చునో వారు విచారించి ఎప్పుడు జరుగుద్దబ్బా ఇది అని ఆలోచించేయడానికి ప్రయత్నం చేస్తే పరలోకమంది దేవుడు అన్నాడంట, ఇది మీకోసం కాదులే, రాబోతున్నారు ఒక తరం కొత్త నిబంధన మనుషులు, వారి కోసం మీరు పరిచయం చేస్తున్నారు, మీకోసం కాదని చెప్పాడంట. అంటే మీరు ఎంత గొప్పవాళ్ళు? యెషయా లాంటి మహాభక్తుల కంటే దానియేలు కంటే గొప్పవాళ్ళు అన్నమాటే కదా. ఎవరు చేశారు? ఇది కృప చేసిన కార్యక్రమం. గ్రంథం చెప్పాడు, తను కంగారు పడాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథంలో మనకేం తెలుసునంటే ప్రభువైన యేసుని గురించి, ఆయన జన్మను గురించి మనకు తెలుసు. యెషయా 7వ అధ్యాయంలో మనకు తెలుసు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా సమాచారం తెలుసు. యెషయా 40వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువుకు ముందు వచ్చే యోహాను గారి పరిచయం గురించి మనకు తెలుసు. 53వ అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క శిలువ మరణము, సమాధి, పునరుద్ధానాల గురించి మనకు తెలుసు.
కాబట్టి యెషయా వీటన్నిటిని గురించి ప్రవచించి అయిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, ఏం చెప్పారు నాకు తెలియలేదు అన్నాడు. అంతే. నువ్వు చెప్పింది నీకు తెలియలేదా? నాకు కాదే తెలియలేదు అన్నాడు గ్రంథం చూస్తాం ఆ సంగతి యెషయా గ్రంథంలో. కాబట్టి మీకు ప్రవచించిన ప్రవక్తల యొక్క విశేషమైన సమాచారం ఇది. కృప ఏం చేసిందంటే గొప్ప ప్రవక్తల కంటే మిమ్మల్ని గొప్పవాన్ని చేసింది. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో తప్పు చెప్పాను. 64వ అధ్యాయం యెషయా గ్రంథం 64వ అధ్యాయం, క్షమించాలి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 64వ అధ్యాయం 4వ వచనం సమాచారం రాబడింది. తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమందం చూచిండలేదు. అటు దేవుడు కలడని సమాచారం మనుషులకు వినబడలేదు. అటు సంగతి వారికి తెలియబడలేదు. దానికి అర్థం మనకి తెలియలా. చదివేశాను నేను ఇప్పుడు. దానికి అర్థం తెలియలా. పరిశుద్ధాత్మ దాని అర్థం చెప్తాడు, నేను చెప్పకూడదు అర్థం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో యెషయా ఏం చెప్పాడో మన భాష అంటే అన్ని జనుల భాషలో చెప్తున్నాడు ఈ సమాచారం. 2వ అధ్యాయంలో చదువుతాం ఈ సంగతి. 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. అది యెషయా 64:4లో సమాచారం. యెషయా 64:4లో ఏమని రాయబడి ఉందంట? అక్కడ చదివితే మనకు అర్థం కాలేదు. అసలు నాకు అక్కడ అసలు ఏం అర్థం కాలేదు. ఏం చెప్పాడు తెలియలా. పరిశుద్ధాత్మ దాని అర్థం చెప్తున్నాడు 2వ కొరింథీ పత్రికలో. కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పి అర్థాన్ని మనం గమనించాలి, కానీ మన సొంత అర్థాలు రాకూడదు గ్రంథంలో నుంచి. సంగతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడదా? ఇదిగో కని గర్భవతి కుమారి గారు చెప్తాం. ప్రభు యేసు యొక్క శిరోమరణాన్ని గురించి, సమాధి పునరుద్ధానం గురించి, ఆరోహణం గురించి వగైరా సంగతులను మాట్లాడా. 61వ అధ్యాయంలో ఆయన పరిచయం గురించి మాట్లాడా. నీకు తెలియలేదా ఇంకేం జరిగిందో? నాకు తెలియలేదయ్యా. ఎందుకు తెలియలేదు నీకు? ఇది మీ కొరకు కాదు, నేను పరిశీలన చేస్తూనే ఉన్నా. ఎప్పుడు ఏ సంగతి ఎప్పుడు జరగబోద్దని నేను పరిశీలన కలిగేది. రాబోయే తర కోసం పరిచయం చేస్తామన్న సంగతి వాళ్ళు చెప్పి నోరు ముప్పించాడు దేవుడు. నా గొడవ మీకు అర్థమవుతుంది కదా ఏమో. కాబట్టి వాస్తవమైన సంగతి ఏమంటే, మీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు యెషయా లాంటి మహాభక్తులు వారి కోసం చేయలేదంట, మీకోసం పరిచయం చేయడం చెప్పబడిందంట. అది విశేషమే. దానియేలు గురించి మాట్లాడాడు. దానియేలు ఊరుకో నోర్మై అన్నాడు. అంతే సంగతి. 12వ అధ్యాయంలో దానియేలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా మరి దీని సంగతి ఏంటి, దాని సంగతి ఏంటి అడుగుతున్నాడు. ఆయన అడిగితే అన్నాడు, ఇది అంత్యకాలం వరకు, కొత్త నిబంధన కాలం వరకు మరుగు చేయబడి ఉన్నాయి. దానియేలు నోరు ఊరుకో అని చెప్పేశాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం సమాచారం రాబడదు. మీకు ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణ గురించి ఎప్పుడు జరుగుతుందని విచారించి ఆలోచన చేస్తుంటే మీకోసం కాదులేని ఆయన రాబోయే తరం వరకు మీరు చేస్తున్నారు అనే సంగతి బోధించాడు వాళ్ళకి. కాబట్టి ఈ కృప మీరు పొందే ఈ కృప ఆ పాత నిబంధనలో ఉండే ప్రవక్తల కోసం కాదు, మీకోసం వాళ్ళు పరిచయం చేసినందుకు వాళ్ళకి తెలియజేయబడింది. కాబట్టి దేవుడు నిన్ను మరి ఎంతగా హెచ్చించాడు అనమాట. పాత నిబంధనలు ఉండే మహాప్రవక్తులు యెషయా లాంటి, దానియేలు లాంటి మహాభక్తుల కంటే ఈ కృపను పొందే మనుషులు ఎంత హెచ్చించాడో చెప్పడానికి అవకాశం ఉండదు. కృప హెచ్చించుతుంది. దానియేలు 12వ అధ్యాయం 8వ వచనం నుండి, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుంది. నేను విన్నప్పుడు నీకెంత కలగలేదు. దానియేలు నువ్వు ఏం భక్తుడు, నువ్వు మాసిపోయిన కన్నా తీసుకొచ్చి మళ్ళీ తిరిగి చెప్పినవాడి, దాని భావం చెప్పినవాడి. ఇప్పుడు నీకు విన్న సంగతిలో నీకు తెలియట్లేదా? నేను వింటిని కానీ గ్రహింపలేకపోతే. 8వ వచనం, నా ఏలిన వాడా వీటి అంతమేమని నేను అడుగగతడు. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండినట్టు ముద్రింపబడి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను అన్నమాట. దీని అర్థం ఏంటయ్యా అంటే, నీకు కాదు ఈ అర్థం. అంత్యకాలం వరకు సంగతులు ముద్రింపబడి ఉన్నాయి.
నువ్వు ఊరుకో ప్రస్తుతం అనేసాడు. కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో మనకు అనుగ్రహించబడిన ఈ కృపను గురించి ప్రవచించిన మహాప్రవక్తలు ఆలోచించేయడం ప్రారంభం. ఎప్పుడు ఇది జరగబోతుంది, ఎవరికి సంగతులు అంటే మీకోసం కాదని ఆయన రాబోయే వాళ్ళ కోసం మీకు పరిచయం చేస్తున్న సంగతి వాళ్ళకి తెలియజేయబడింది. కాబట్టి వాస్తవానికి కృప నేను ఎంత హెచ్చించింది తెలిసిన ప్రవక్త అయిన యెషయా కంటే, దానియేలు కంటే, అలాంటి ప్రవచించిన ప్రవక్తల కంటే నేను హెచ్చించింది కృప. కృప బోధిస్తుంది. భక్తిహీనతను వదిలిపెట్టిన ఆయన ఏలోక సంబంధం దురాశకు మేలు చేయదు. నీకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది, క్రీస్తుకు ప్రత్యక్షం అవుతాడు. ఆ రోజున మహిమలో ప్రత్యక్షం కావాలి. దానికోసం నువ్వు ఆరోగ్యమైన బుద్ధితో ఉండు. బుద్ధిలో రోగం పోగొట్టుకో. బుద్ధికి రోగం ఉండకూడదు. ఆరోగ్యమైన బుద్ధితో ఉండు. నీతితో బ్రతుకు, భక్తితో బ్రతుకు అని బోధిస్తామని కృప యొక్క బోధ మనం విన్నాం. కాబట్టి వాస్తవానికి కృప బోధ విన్న వాళ్ళు ఏం చేయాలంటే కృప చెప్పినట్టు చేయాల్సిన అవసరం ఉంది. భక్తిహీనతను విసర్జించాలి. యెహోవాకు దురాశను వదులుకోవాలి. ఆరోగ్యమైన బుద్ధి కోసం ప్రయాసపడాలి. నీతితో భక్తితో బ్రతకాల్సిన అవసరం ఉంది. కృప బోధించిన బోధన లక్ష్య పెట్టాలి. నెంబర్ 1. 2, కృప బలపరుస్తుంటుంది మనుషులను. నా కృప నీకు చాలు అయ్యా, ముళ్ళు గుచ్చుకుంటుంది, నేను పొడ్డిసిరైతే రోగం పోగుతుంది, నాకేందో ఈ లేని పేరు గొడవ, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణం అవుతుంది అని కృప బలపరిచే కార్యక్రమం జరిగిస్తుంది. కృప చేసే 3వ విశేషమైన సంగతి, బలపరిచే కృప ధనవంతులకు చేస్తుంది. ఈ ధనవంతులు భౌతికమైన ధనవంతులు కాదు, విశ్వాసమందు భాగ్యవంతులు చేసేది కృప. దేవుని రాజ్యమునకు వారసులుగా చేసేది దేవుని యొక్క కృప. దేవుని రాజ్యమునకు వారసులు అనేవాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకోబోయే మహనీయులు, మహాభక్తులు వాళ్ళు. కాబట్టి దేవుని పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యము, నువ్వు ఎంత భాగ్యవంతుడని నేను మాటలో చెప్పడానికి వీళ్ళనంత భాగ్యవంతుడిని. కృప చేసే కార్యక్రమం అది. అందువల్ల మనం సంపాదించుకునేది కాదు. కృప చేసే మరొక విశేషమైన సంగతి, కృప రక్షిస్తుంది, దేవుని ఉగ్రతను తప్పిస్తుంటుంది. ఇప్పుడు 5వ కార్యక్రమం, కృప ఏం చేస్తుందంటే నిన్ను హెచ్చిస్తుంది. ఎంతవరకు హెచ్చిస్తుంది అంటే, మీకు కలిగి ఈ కృపను గుర్చి ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధనలు ఉండే మహనీయులు, యెషయా, దానియేలు లాంటి మహాప్రవక్తలు ఈ రక్షణ గుర్చి పరిశీలించి చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతుందని వాళ్ళు ఆలోచన చేస్తుంటే చెప్పండి, మీకోసం కాదు అనేది ఆలోచించాల్సిన పని లేదు. రాబోయే తరం కొరకు మీరు పరిచయం చేస్తున్నారు అనే సంగతి వారికి బయలుపరిచాడంట. ఇంకొక కృప చేసే మహత్తరమైన కార్యక్రమం ఏమంటే, మా ఊర్లో చెన్నైలో ఇళ్ల పనులు చూసుకుని ఒక సహోదరి ఉంది. ఇండ్ల పనులు చూసుకుని బతుకుతుంది, జీవనం గడుపుతుంది, నమ్మకమైన పరిశుద్ధ సహోదరి. ఆమె ఇళ్ల పనులు చేసుకుంటే ఒక ధనవంతుల ఇళ్లలో పనిచేస్తుంటుంది. 1, 2, 3 ఇళ్లలో పనిచేసుకుంటుంది, జీవనం గడిపేస్తుంది, కుటుంబం జరిపేసుకుంటుంది. కానీ ఆమెకు మేము మనసు ఉంటుంది తెలిసిన, దేవదూతలు నాకు పరిచారకులుగా నియమించబడ్డారు అనుకుంటుంది. దేవదూతలు నాకు పరిచారకులుగా నియమించబడ్డారు అనుకుంటుంది. కృప చేసే విశేషమైన కార్యక్రమం అది. ఫిబ్రవరి 1వ అధ్యాయం. అంటే కృప ఏం చేస్తుందో నీకు తెలియదు కదా. వాస్తవానికి కృప, దేవుని కృప అంటుంటావు ఊరకనే. కృప అంటే ఏ కృప చేసే కార్యక్రమాలు ఏంటి? ఫిబ్రవరి 1వ అధ్యాయం గ్రంథం చూడు కావాలంటే. దేవదూతల గురించి సందర్భం మాట్లాడబడుతుంది. 7వ వచనం నుండి సందర్భం దేవదూతల గురించి మాట్లాడుతూ, క్రీస్తుని గురించి మాట్లాడుతూ, విశేషమైన దేవదూతలకు క్రీస్తుకు ఉండే వ్యత్యాసాన్ని వివరించుతూ ఉన్నది. ఈ సందర్భంలో వివరించుతూ 14వ వచనంలో ఈ మాట్లాడబడింది. ఫిబ్రవరికి 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ అంటే దేవదూతలందరూ అని సందర్భం. సందర్భం వీరందరూ అంటే దేవదూతలందరూ.
రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయటికే పంపబడిన సేవకుని ఆత్మలు కదా. రక్షణ స్వాస్థ్యం ఎవరు పొందబోతారో వారికి పరిచారం చేయడానికి పంపబడిన ఆత్మలు ఎవరు, సేవకుని ఆత్మలు ఎవరు? ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను ఇళ్ళలో పనిచేస్తున్నా కూడా నేను దేవుని రాజ్యం పార్శ్వభాగం కాబోతున్నాను. రక్షణ స్వాస్థ్యాన్ని పొందబోతున్నా ఒక రోజున. క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కొన్ని మహిమలో ప్రత్యక్షం కాబోతాను. అలాంటి వారికి దూతలు ఎలాంటి వాళ్ళు ఏం చేయబడ్డారంట? పరిచారం చేయుటకు ఏర్పరచబడిన ఆత్మలైన సేవకులైన ఆత్మల కారా అనేసాడు. అంతస్తు ఎంతగా పెరిగింది, నేను కృప ఎంత అంతస్తు పెంచిందో, కృప పెంచిన అంతస్తు ఎంత అని చెప్పడానికి వీరుండదో. వీరందరూ దేవదూతలందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులను ఆత్మల కారా అనేసాడు. ఒక విశేషమైన సంగతి ఇంకేంటో తెలిసిన, ఈ ఊళ్ళో ఒకసారి పోయాను ఏరుడ్రామ్కి, కానీ విమానం ఎక్కలా. కలెక్టర్ గారు వచ్చాడు మా ఊరికి. వాళ్ళ బంధువులు పంపిస్తాను, కలెక్టర్ గారు వచ్చాడు. తమిళనాడు కలెక్టరు అంటే నార్త్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చాడు ఏరోడ్రామ్కి. ఆయన్ని లోపలికి బానిట్లా. బంధువులతో పాటు కొద్దిసేపు పోయి లోపల పోయి వద్దామని ఆలోచన చేస్తాడు పాపం. సెక్యూరిటీ అయ్యా మీరు లేకపోవడానికి నేను ఐడెంటిటీ చూపించాను. కలెక్టర్ అని కాదంటలేదని, మీ అధికారం మేము కాదంటలేదు, కానీ అక్కడికి అథారిటీ పర్మిషన్ ఇవ్వదండి మీకు అని. అది మీకు కావాలండి, ఎత్తైన స్థలంలో ఉండండి, అక్కడ కూర్చోండి, మీకు ఏర్పాటు చేసింది, అక్కడి నుంచి చూడండి కాబట్టి మీ మనుషులు అన్నాడు. కానీ ఒక కళాశివాడు విమానం ఎక్కుతూ దిగుతూ ఉంటాడు. మాటిమాటికి వెళ్ళేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ వచ్చేవాడు. ఈ కరెక్ట్గా చూస్తూ ఉండేది. ఎందుకంటే వాడు మాటిమాటికి విమానం ఎక్కున్నాడు, కళాశివాడు విమానం ఎక్కుతూ దిగుతున్నాడు, నన్ను విమానం దగ్గర బాగుంటలేదు ఏంటని గొడవ అనుకున్నాను. బాధపడు, ఇది మీ డిపార్ట్మెంట్ వేరేండి, కలెక్టర్ గారు అంటే మీ సీటు వేరే, అక్కడ మీ అధికారం, ఇక్కడ చల్లదు అని చెప్పేసి. అలాంటి పరిస్థితి దేవదూతలు నేను తొంగి చూడగొడుతున్నాను సంగతి నీకు తెలుసిన. మొదటి పేతురు 1వ అధ్యాయంలో కృప చేసే విచిత్రమైన కార్యక్రమాలు ఇవి. కృప విచిత్రమైన కార్యాలు చేస్తాయి. మనకు మనిషిని కృపలో నిలిచింటే ఈ విచిత్రమైన కార్యాలను అనుభవించవచ్చు. మొదటి పేతురు 1వ అధ్యాయంలో మళ్ళా అదే సంగతి. మీకు కలిగిన ఈ కృపను గుర్చి 10వ వచనం నుండి, మీకు కలుగు ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గుర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చి వాటి తర్వాత కలుగు మహిమను గుర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించవచ్చును దాన్ని విచారించి పరిశోధించింది. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అపోస్తలుల ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య సంగతి వాడికి తెలియబడింది. పాత నిబంధన ప్రవక్తలు కసి ఎలాంటి వాడికి దాన్ని ఎలాంటి మీకోసం కాదులేనైనా వాళ్ళ కోసం పరిచయం చేస్తున్నారు మీరు వాళ్ళకి చెప్పాడంట. నెక్స్ట్ పాయింట్ బిట్ చూడు, దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడకూర్చున్నారు. నాకు అదే సింగ్రామం వచ్చింది. కలెక్టర్ గారు అక్కడి నుంచి ఎత్తైన స్థలం నుంచి వాళ్ళ బంధువుల్ని విమానంలోకి ఎప్పుడు వెళ్ళి చూస్తూ ఉన్నాడు. విమానంలోకి వెళ్ళటానికి వెళ్ళి వీల్లేదు ఆయన్ని, కానీ కలశివాడు ఎక్కుతూ దిగుతూ వస్తున్నాడు. నేను చెప్పేది మీకు అర్థమైందా? నువ్వు కలెక్టర్ కాక్కర్లేదు, నువ్వు ఇంకా ఎవరేం కాక్కర్లేదు. ఈ సంగతులను దేవదూతలు తొంగి చూడ కూర్చున్నారు. నీ అంతస్తు ఎంత గొప్పదో గొప్ప చేసిన కార్యక్రమం. కృప మనుషులను గొప్ప చేస్తుంది, కృప బోధిస్తుంది, కృప బలహీనం బలపరుస్తుంటుంది, కృప ధనవంతులు చేస్తుంది, కృప రక్షిస్తుంది, కృప హెచ్చించుతుంది. ఒకవేళ కృప పొందకుండా తప్పిపోతామో జాగ్రత్త అని చెప్పాడు ప్రత్యేకించి. హెబ్రీ 12వ అధ్యాయంలో సమాచారం రాబడి, హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనం సమాచారం రాబడింది. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని అడిగాడు. అంత భ్రష్టత్వం, ఒకళ్ళు దేవుని కృపను పొందకుండా తప్పిపోయామనుకో ఎంత ఛాన్స్ అని చెప్పడానికి, నేను వర్ణించడానికి వీళ్ళేమంటే గొప్ప ఛాన్స్ క్రీస్తు యేసునందున్న వారికి.
ఈ మహత్తరమైన కృప క్రీస్తు యేసునందు వారికి మాత్రమే సొంతం. అందువలన మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోని, ఇన్ని సంగతులు ఇన్ని గొప్పలు పొందకుండా తప్పిపోతానికి అవకాశం ఉంది అని చెప్పేసి. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమని, చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచమని అనేక అపవిత్రులైపోవద్దులేమని, ఒక పూట కుటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కన అనుభవించిన ఏసే వంటి భ్రష్టులేను వ్యభిచారేను ఎవడైనా మీరు ఉండే జాగ్రత్తగా చూసుకోండి. ఈ కృపను పొందకుండా తప్పిపోయిన వాడు ఏశావు. ఇలాంటి కృపను పొందకుండా వాడు తప్పిపోయే అవకాశం ఉంది. దేవుని కృపను పొందకుండా తప్పిపోయిన వాడు ఏశావు. కాబట్టి ఇలాంటి కృప, అలా దానికి వేరే కృప, ఇది దాని కొలతలు వేరే, ఈ కొలతలు వేరే. ఇలాంటి కృపను పొందకుండా తప్పిపోయేవాడు ఉంటాను జాగ్రత్తగా ఆలోచించండి. ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని ఎంత బాగొట్టుకుంటాడు మనిషి. కృపను పొందకుండా తప్పిపోయాడు ఎంత బాగొట్టుకుంటాడు తెలియదు. ఏశావు మాత్రం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వ సంబంధమైన దీవులను పోగొట్టుకున్నాడు. కానీ మనం కృపను పోగొట్టుకుంటే ఎంత పోగొట్టుకుంటాము? హద్దు లేదు వాస్తవానికి. వీళ్ళు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనే మరియు చేదైన వేరు ఏదైనా మనిషి కలవరపరచు అనేక అపవిత్రులైపోదురే మరి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అనుభవించిన వేసేటువంటి భ్రష్టులైన వ్యభిచారాన్ని ఒకవేళ మీద వాడాలని జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి కృపను పొందకుండా తప్పిపోయే మార్గాలని జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఒకవేళ ఏ కారణం బట్టి కృపను పొందితే పోగొట్టుకుంటే భక్తిహీనతకి వెళ్ళామనుకో కృప పోయేదానికి అవకాశం ఉంది. ఇహలోక సంబంధం దురాశకి వెళ్ళామనుకో కృప పొందేదానికి, వ్యభిచారం అయ్యామనుకో కృప పొందేదానికి పోగొట్టుకునే దానికి అవకాశం. వ్యభిచారేను ఏశావు వంటి వ్యభిచారులు భ్రష్టులను వ్యభిచారం ఉండేనేమో జాగ్రత్త చూసుకుంటాను. కాబట్టి కృప పొందకుండా పోతే ఎంత పోగొట్టుకుంటాడో మనుషులు చెప్పడానికి వీల్లేదు వాస్తవానికి. అందువల్ల దయతో మన వారికించి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యంగా అవసరం ఉంది. లోకాన్ని ప్రేమించేవనుకో కృప పొందకుండా తప్పిపోతాం. లోక సంబంధి అయ్యావనుకో కృప పొందకుండా తప్పిపోతాం. పాపంలో దిగజారవనుకో లోనికి వెళ్ళావనుకో కృప పొందకుండా తప్పిపోతాం. ఇలాగూ కృప పొందకుండా తప్పిపోయేవాడు ఎవడైనా ఉండాలని జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన హెచ్చరికను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కృప పోగొట్టుకుంటే ఎంత పోగొట్టుకుంటో తెలియని కొలతలు వేయడానికి వీలైన పరిస్థితుల్లో ఏశావు వచ్చేసాడు. నాయన లేదరా అంటే ఏటో మొదలెట్టాడు. ఏం లేదా ఒక్కటే లేదా అయిపోయింది ఆయన. ఆ తర్వాత ఆశీర్వాదం పొందబోని కన్నీళ్లు పెట్టి చూసి శ్రద్ధతో దాన్ని వెతికినాను. మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడిన అని మీరు ఎరుగుదని చెప్పాడు. కాబట్టి మారు మనసు పొందే అవకాశం ఉన్నప్పుడు కృప పొందకుండా మనుషులు జాగ్రత్తగా తప్పిపోకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని, చేదైన వేరు ఏదైనా మనిషి కలవరపరచడం అనేక అపవిత్రులైపోదురేమని, ఒక పూట కూటి కొరకు, ఈ లోక సౌఖ్యం కొరకు, శరీర సంబంధమైన సుఖం కొరకు వ్యభిచారి భ్రష్టుడు ఉంటాడేమో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి సంగతి తేటగా తెలిసిన కారణాన దేవుని కృపను పొందకుండా తప్పిపోయే మార్గాల్లోకి వెళ్లకుండా కృపను నిలిచి బలవంతుల కండి, ధనవంతుల కండి, దేవుని రాజ్యముల వారసుల కండి, శ్రేష్టమైన మనుషులు కండి, ప్రవక్తల కంటే గొప్పవాడు కండి, దేవదూతలు మేము తెంగి చూచేటట్టు పరిస్థితులు కలిగిన వారి జీవితం కొనసాగించాలని ప్రభువు యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేసి ముగించుకున్నాను. నమస్కారం.